షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ధన్యతల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 4వ ధన్యత గురించి మనం ధ్యానం చేద్దాం. నీతి కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. టాపిక్ స్పిరిచువల్ డిజైర్. One should have spiritual desire. One should have hunger for God's righteousness and God's truth. ఈ వాక్య భావం ధ్యానం చేసినప్పుడు those who exactly seek this will experience ultimate satisfaction and fulfillment. One should have spiritual appetite for God's justice and God's moral perfection. Hunger and thirst. పూర్వకాలములో ఆహారము కొరకు, నీటి కొరకు బాధపడేవారు ఎందరో ఉన్నారు. ఎందరో బాధపడేవారు. ఇంకా బేసిక్ నీడ్స్ అవి. కానీ ఆత్మీయంగా గమనించినప్పుడు ఇట్ మీన్స్ డిజైరింగ్ గాడ్స్ వే. ఏ రీతిగా లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఆహారం, నీళ్ళు కావాలని మనం ఎంత ఆశపడతామో, అదే రీతిగా నీతి కొరకు మనం ఆకలి తప్పుగల వారే జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. Righteousness means this refers to conformity to God's will. దేవుని చిత్తమునకు మనము మారిపోతాం. దట్ ఇస్ రైచియస్నెస్. ఈ లోకం జీవిస్తుండగా మనం సీకింగ్ హిస్ జస్టిస్ అండ్ హిస్ రైచియస్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన నీతి, ఆయన న్యాయం అనేది ఈ లోకం స్థాపించబడాలని ఆ తాపన, ఆ తృష్ణ, ఆకలి కలిగి మనం జీవించాలి. ఆ రీతిగా అలాంటి ఆత్మీయమైన కోరిక కలిగిన వారు, నీతి కొరకు ఆకలి దప్పుగలవారు, అనగా దేవుని చిత్తం నెరవేర్చబడాలి, దేవుని నీతి స్థాపించబడాలి, దేవుని యొక్క నైతిక నియమావళిని జరిగించబడాలని ఆశ కలిగిన వారు, తృష్ణ కలిగిన వారు, ఆకలి కలిగిన వారు, they will be satisfied. That is the blessedness. Those who hunger for righteousness and justice, they will be satisfied. దేవుడు వారిని తృప్తిపరుస్తాడు. ఆ తృప్తి కలగానే ఈ లోకంలో రకరకాలుగా జీవిస్తున్నారు, అన్వేషిస్తున్నారు. కానీ ఈ లోకంలో ఏది కూడా వారికి సంతృప్తిని ఇవ్వదు. God can only will satisfy deepest longings when we seek, when we hunger for His righteousness and justice. వారు మాత్రమే తృప్తిపరచబడతారు. కాబట్టి నీకు నీతి కొరకైన ఆకలి, దాహము కలిగి మనం జీవించగలుగుతున్నామా? దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి, దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి, నీతి న్యాయం స్థాపించబడాలి. ఆశ కలిగి దాని కొరకు జీవిస్తున్నప్పుడు విల్ బి సాటిస్ఫైడ్. ఆ స్పిరిచువల్ అపిటైట్ మనకు ఉండాలి. కాబట్టి ప్రభు స్థాపించాడు, నీతి కొరకు ఆకలి దప్పగల వారు ధన్యులు. నీ ఆకలి నేను చూస్తున్నాను దేని కొరకు? దుప్పి నీటి ఆల్గా ఆశపడుతున్న దేవా, నీ కొరకు నా ఆశపడుతున్నది, తృష్ణ కొరుచున్నది. అలాంటి వారిని దేవుడు తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు. ఆ ధన్యత మీద పొందుకుంటారు. అలాంటి ధన్యత పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత స్తోత్ర తండ్రి, నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని దీవెన ఇస్తున్నారు. తను మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి ఆత్మీయమైన ఉదాత్తమైన ఆశ కలిగి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆ ఆశ మీ నీతి కొరకు, మీ న్యాయం కొరకు ఉండాలని సత్యాన్ని గ్రహించుకొని ప్రభు ఆ రీతిగా మేము తృష్ణ ఆకలి జీవించడానికి ఆత్మశక్తి మాకు దయచేయగలందుకు
మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.